అన్నయ్య తేజ భవిష్యవాణి 2 ఎకరాలు వేశారు. ఆ పొలంలో ఉన్నాను. ఆయన ఫస్ట్ కోత కోశారు. కోసి తాలుగాలు ఏరటం అయిపోయింది. మండేశారు. ఒకసారి చూడండి, ఈ కాయ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ మండి వచ్చేసి 30 క్వింటాల నుంచి 32 క్వింటాలు అయితే అని నేను అనుకుంటున్నాను. పక్క ఈ 32 క్వింటాల్లో కూడా అన్నీ కూడా 1 క్వింటా తాలిగాలు కూడా కాలేదు. అవి కూడా ఈ కూలోళ్ళు కోసిన చెట్లు అటు ఇటు అన్నప్పుడు ఉన్న పచ్చికాయగా 1 క్వింటా అయితే ఇవ్వండి. కాయ చూడండి ఎంత నాణ్యంగా ఎంత బాగుందో. దీంట్లో ఇత్తు పర్సంటేజ్ ఎక్కువ ఉంది. తూకాలు కూడా బాగా వస్తాయి. ఈ చూస్తే ఈ భవిష్యత్ అనేది అది ఇప్పుడు ఎకరానికి 15 తెగినాయండి. దిగుబడి కూడా బ్రహ్మాండంగా ఉంది. తాలుగాయ పర్సంటేజ్ అసలు లేదు. మేము 24 గంటలు సేలో ఉండి కొట్టినా మాకు వచ్చింది 20 క్వింటాలు. ఇప్పుడు అన్నయ్య కోస్తే ఫస్ట్ కోత కోసినందుకే ఎకరానికి 15 అంటే 2 ఎకరాల మీద 30 క్వింటాలు గ్యారెంటీగా అయితే. ఆ కాయ చూడండి ఒకసారి మీరు. నేను ఎందుకంటే ఒక రైతుకు మీకు చెప్తున్నాను, నేను ఎందుకు వేయలేదు తేజ అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ భవిష్యవాన్ని ఒక 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను. నాకైతే ఈ విత్తనం బ్రహ్మాండంగా నచ్చింది. రైతు సోదరులు మీరు ఆలోచించండి. మనం వేసే విత్తనం సెలెక్ట్ చేసుకోవడంలో ముందే ఉంటుంది. ఈ విత్తనం ఎక్కడ తెచ్చారంటే సీనా ఖమ్మంలోని హనుమాన్ స్పీడ్స్లో తెచ్చారండి శేఖర్ గారు. ఇప్పుడు మీరు ఆయన నెంబర్ ఈ వీడియోలో ఉంటుంది.